శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. RC-17 సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు సినిమా గురించి ఎటువంటి ఆలోచన ఎవరికీ లేదు. కానీ సినిమా ఎలా ఉంటుంది, సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, రామ్ చరణ్ గారితో ఎవరు, ఆయనతో పాటు ఉండేటువంటి కో యాక్టర్స్ ఎవరు అనేది చాలామందికి ఆసక్తిగా ఉంది. బట్ హీరోయిన్గా కూడా ఎవరిని తీసుకోబోతున్నారు, ఈ సినిమాకి సంబంధించి చాలా పేర్లు వినపడ్డాయి. దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ కోసం వేరే సినిమా అంటే కొంచెం హీరోయిన్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటువంటి క్యారెక్టర్ కావటం, అలాగే ఇంకొక హీరోయిన్ లాంటి ఇంకొక క్యారెక్టర్ కూడా ఉండటం, దానికి నయనతార గారిని అడిగారు అనేటువంటి వార్తలు కూడా వినపడ్డాయి. ఇప్పుడు హీరోయిన్ కోసం చాలామందినే అనుకున్నారట, అల్టిమేట్గా ఒకరి దగ్గర వచ్చి ఆగారట. కథా చర్చలు కూడా జరిపారట. దానికి సంబంధించి ఇంకా ఓకేనా కాదా అని అఫీషియల్గా మాత్రం రావటమే ఒక తరువాయి. ఎవరు అంటే రామ్ చరణ్ గారి సుకుమార్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి రుక్మిణి వసంత్. సోషల్ మీడియాలో ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. పైగా రుక్మిణి వసంత్కి రామ్ చరణ్ గారు అంటే విపరీతమైనటువంటి ఇష్టం. తెలుగులో మీకు ఎవరు ఇష్టం అని అంటే వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారనే చెప్తుంది. ఎంతోమంది హీరోలతో ఆమె నటించేటువంటి అవకాశం ఉన్నా కానీ రామ్ చరణ్ గారితో మాత్రం నాకెందుకో ఆయనతో చెయ్యాలని ఉందని చాలా సంవత్సరాల క్రితమే ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అటు రామ్ చరణ్ గారు సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాకి రుక్మిణి వసంత్ గనక హీరోయిన్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి, సూపర్ పెయిర్ అని చెప్పాలి. ఇంత చాలా హీరోలకి హీరోయిన్కి ఒక మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. అది ఎక్కడ అంటే ఇద్దరు కూడా కెమెరాలో వీళ్ళిద్దరు బాగున్నారా, వీళ్ళిద్దరు పెయిర్ బాగుంది, వీళ్ళిద్దరు జోడీ బాగుంది అనేటువంటి ఆ లుక్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఈ పాజిటివ్ ఒపీనియన్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో ఈ సినిమాకి కూడా వీళ్ళిద్దరికి అంటే అటు రుక్మిణి వసంత్ రామ్ చరణ్ గారిని కలిపి ఒక స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందా అనేదే ఇప్పుడు అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి ఎలా ఉండబోతుంది, అసలు ఇప్పటి వరకు దీని గురించి ఏమీ తెలియకుండానే ఇంత ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకా సినిమా గురించి కాస్త బయటకు వస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హీరోయిన్కి సంబంధించి హీరోయిన్తో పాటు ఒక కీలకమైనటువంటి పాత్ర కోసం కూడా వెయిట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఆ పాత్ర ఎవరితో, నయనతార గారితోనా ఇంకొకరితోనా ఏంటా అనేది ఇప్పటికైతే బయటికి రాలేదు. కానీ చాలా ఇక రుక్మిణి వసంత్తో కూడా ఈ కథా చర్చలు కూడా జరిపారట. ఆమె కూడా అసలు అల్టిమేట్గా ఇంకా అసలు వేరే ఆలోచన లేదు. పైగా రామ్ చరణ్ గారికి వీరాభిమాని, ఇంకేముంటుంది చెప్పండి. వెంటనే ఆమె కూడా ఓకే చెప్పడం కాదు, అసలు రామ్ చరణ్ గారి పేరు చెప్పగానే ఆమె ఒప్పుకున్నారు అనేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఫీషియల్గా అనౌన్స్ అయ్యే వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.